మ్యామ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది? ఈ హెచ్‌పివి గురించి పూర్తి అవగాహన ఇస్తారా? హెచ్పివి అనేది మన చర్మం కింద ఉండే వైరస్. హ్మ్. సో మన తల నుంచి కాళ్ళ వరకు ఈ హెచ్పివి అనే వైరస్ మనలో ఉంది. హ్మ్. మన మెడ పైన చిన్న చిన్న పులిపిర్లు, చేతుల పైన వచ్చే చిన్న చిన్న మచ్చలు, మొహం పైన వచ్చే నల్లటి మచ్చలు, హ్మ్. కాళ్ళ పైన వచ్చే చిన్న చిన్న కార్న్స్, ఇవన్నీ కూడా హెచ్పివిని. ఓకే. సో హెచ్పివి లేని మనిషి లేడు. హ్మ్. ఈ హెచ్పివి మనుషుల్నే ఎఫెక్ట్ చేస్తుంది, జంతువులను అసలు తాకదు. హ్మ్. ఇది మన స్కిన్ కింద బతికి ఉంటుంది ఓకే. అండ్ దీనికి చావు లేదు. ఇది 2 వైరసెస్ 2 పిల్లల్ని పెట్టి చనిపోతుంది, 2, 4 పిల్లల్ని పెట్టి చనిపోతాయి అలా. ఓకే. సో దాని చావు పిల్లలు పెట్టడంతో దాని ఎండ్ అవుతుంది, అది 2 కింద డివైడ్ అవుతుంది. హ్మ్. సో ఈ వైరస్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది ఇక మన బాడీలో అలా ఉండిపోతుంది. హ్మ్. చాలా మంది బాడీస్ లో హెచ్పివి ఉంటుంది, వాళ్ళకి ఏమీ కాదు. హ్మ్. హెచ్పివి గమ్మున అలా వీళ్ళతో పాటు అలా అది బతికేస్తూ ఉంటుంది. హ్మ్. బట్ కొంతమందిలో వాళ్ళ బాడీ వీక్ అయినప్పుడు ఈ హెచ్పివి ఏ పార్ట్ లో దాక్కుని ఉందో హ్మ్. అక్కడ చర్మంలో చేంజెస్ కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఓకే. సో మనిషి వీక్ అయినా హెచ్పివి బలంగా ఉన్న ఈ చేంజెస్ కనిపిస్తాయి మనకి. హుహు. సో హెచ్పివి ఎప్పుడో మన బాడీలోకి వెళ్ళింది అనుకోండి, బట్ మనం ఒక 5-10 ఏళ్ల తర్వాత ఏదో రోగం వచ్చో ఏదో స్ట్రెస్ మూలంగానో మనం వీక్ అయినప్పుడు ఈ హెచ్పివి బయటకు వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తుంది. ఓకే. ఈ స్కిన్ బయట స్కిన్ అవ్వచ్చు, బాడీ లోపల స్కిన్ అవ్వచ్చు.